నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంటి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేనైతే పర్లేదు అనే చెప్పాలి మళ్ళీ కూడా. సో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు డాక్టర్. అండ్ ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. 1 వీక్లోనే పిచ్చి పట్టేసినట్టు అయిపోయింది. ఇంకా 20 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే చాలా కష్టము. బెంగళూరులో ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది. వర్షం అయితే కాకపోతే ఈ రోజు పడినంత వర్షం ఎప్పుడు పడలే. మధ్యాహ్నం స్టార్ట్ అయ్యింది, ఓల్ నైట్ పడింది విపరీతంగా వర్షము. ఇంకా పాప అయితే అడుగుతూ ఉండింది, నేను వర్షంలో తడియాలి, వీడియో తీయాలి అని చెప్పేసి. ఇంకా పిల్లలు ఏది చెప్పినా కూడా లేదు కాదు అని అనలేనమాట. నేనైతే స్పెషల్గా, అందరూ ఎవరు కూడా అనలేరు పేరెంట్స్. కాకపోతే నేను కొంచెం ఇందులో స్పెషల్. నా పిల్లలు ఏది అడిగినా ప్రపంచంలో తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాలని, ఏదైనా వాళ్ళు నన్నే అడగాలి, నాతోనే పోట్లాడాలి, నాతోనే ఫైట్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఏది అడిగినా కూడా లేదు అని చెప్పడం తన కోరిక కదా. సో వర్షంలో తడవాలని ప్రతి ఒక్క ఆడపిల్లలకి అదొక ఇది సంతోషంగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి సరే నా వల్ల కావట్లేదమ్మా అన్నా కూడా ఇంకా అట్లనే కొంచెం ఇబ్బంది పడి స్టెప్స్ ఎక్కకూడదు, అయినా కూడా నిదానంగా ఎక్కి పైకైతే వెళ్ళాను వీడియో తీయడానికి. విపరీతంగా పడింది, అసలు ఎప్పుడూ లేదు బెంగళూరులో ఇట్లా వర్షం. అంటే వర్షాకాలం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఈ మధ్యలో అయితే ఇట్లా పడలేదు. ఈరోజు అయితే భయంకరంగా వర్షం పడింది అన్ని చోట్ల కూడా. ఇంకా తను అట్లది ఇట్లది అని చెప్పేసి నాకు టార్చర్ చూపించేసింది. నాకు ఒక చేతిలో గొడుగు అండ్ ఇంకొక చేతిలో నా మొబైల్ ఉంది, ఇంకా తన మొబైల్ ఉంది. ఒక వీడియోస్ బ్లాగ్ తీసి చాలా రోజులు అయిందని చెప్పేసి తీద్దామని చెప్పేసి నేను వేరే నా మొబైల్లో తీస్తున్నాను. అల్లరి చేస్తుంది, వీడియో తీయడానికి కూడా వదలట్లేదు. అయినా కూడా అట్లనే చేశాను. నాతో అయితే డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ యాంగిల్స్లో వీడియోస్, అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి, నేను గెంతుతా తిరుగుతా అని చెప్పేసి వీడియోస్ చేయించుకుని అక్కడికి నా వల్ల కాలేదు. ఇంకా లాస్ట్ పాపం అదేం చేస్తుంది, ఇంకా చూడండి ఎన్ని తిప్పలు పడుతుందో. ఫుల్ తడిచిపోయింది అనమాట. నన్ను కూడా తడపడానికి ట్రై చేసింది, కాకపోతే నేను కొంచెం తడిచాను. ఇంకా చేతిలో అమరులో ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ కోల్డ్ అది ఇదైతే కష్టం అని చెప్పి నేను తడవలేదు. తనైతే బాగా వర్షంలో బాగా ఎంజాయ్ చేసేసింది. ఇంకా లాస్ట్కి అయితే ఇంటికి వెళ్ళి స్టాండ్ తీసుకొచ్చేసింది. మా అమ్మతో అవ్వని పని కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి స్టాండ్ తీసుకొని వచ్చేసింది అనమాట. తనే స్టాండ్ అరేంజ్ చేసేసుకుని ఇంకా వీడియోస్ అవి ఇవి తీసుకునిందను. నాకైతే తను అలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఒక మదర్లా నాకు నిజంగా చాలా సంతోషం అనిపించేస్తుంది. ప్రతి ఒక్కరికి అంతే కదా, పిల్లలు సంతోషంగా ఉంటే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు అలా హ్యాపీగా ఉంటే. సో నాకైతే ఎక్స్పెషలీ, ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళకు నేనే కాబట్టి, అమ్మనైనా నాన్ననైనా నేనే కాబట్టి, సో అయినంత వాళ్ళని హ్యాపీగా ఉంచాలని నా లైఫ్ లాంగ్ అనుకుంటాను నేను.